ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మెటీరియలైజ్ అవడానికి శ్రీధర్ గారు కారణం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఒక మంచి డైరెక్టర్ నాకు పరిచయం చేశారు, ఒక మంచి కథ తీసుకొచ్చారు. ఈ కథను ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ కారణం రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రెండో సినిమా చేస్తున్నాను. దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్, దీంట్లో సెట్స్ చాలా ఉన్నాయి, మీకు ట్రైలర్లో చూసుంటారు. డిఫరెంట్ సెట్స్ చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ అండి. మీతో ఆల్రెడీ నేను పనిచేశాను, బట్ దిస్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ దిస్. ఇంకా డిఓపి స్వామి, నాకు తెలియదు ఇదే ఫస్ట్ మూవీ. తను డైరెక్టర్ ఆల్మోస్ట్ 7-8 మూవీస్ చేశారు. కానీ ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది ఈస్ ఎ వెరీ కామ్ పర్సన్. తన వర్క్ అంతా ఆ స్క్రీన్ మీద చూపించాడు ఈరోజు. ఎక్స్ట్రాడినరీ వర్క్, ఫోటోగ్రఫీ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు, ప్రియా అండ్ మాలవిక. దే క్యారెక్టర్స్ చాలా మంచి క్యారెక్టర్స్. వన్ ఆఫ్ ది బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ కీ రోల్స్ ఫర్ ది మూవీ. చాలా బాగా పర్ఫామ్ చేశారు. నైస్ టు వర్క్ యూ బోత్ యూ ఆల్. అండ్ నరేష్ గారితో చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను. మా ఇద్దరి మధ్య సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు, పడి నవ్వుతారు, ఎందుకంటే అంత మంచి సీన్స్ అనమాట. చాలా బాగా వచ్చినాయి సీన్స్. ఇంకా రఘుబాబు అన్నయ్యతో చాలా సినిమాలు చేశాను. మధ్య అన్నదమ్ముల్లాగా ఉంటాం. డెఫినెట్గా ఆ సీన్స్ మీకు ఫస్ట్ హాఫ్లో రంబోలా ఇద్దరి మధ్య. ఇంకా సప్తగిరి గారితో ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. మరి ఈ సినిమాలో కూడా చూడండి, వచ్చిన క్యారెక్టర్ డిఫరెంట్ అవతారాలు ఇద్దరు. ఆయన అసలు మళ్ళీ ఇంకా కొత్త అవతారం ఎత్తబోతున్నారో తెలియదు మీకు, ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు. కొత్త హీరోగా మళ్ళీ కొత్త సినిమాలు రాస్తున్నాయి. విషయం ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా March 8న మహాశివరాత్రి రోజున రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లో తప్పకుండా చూడండి. ఈ సినిమా మీకు ఎంజాయ్ చేస్తాం, బికాస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ మూవీ. సారీ డైలాగా నేను కోత అంటూ మొదలు పెడితే ఈ ఊరు శ్మశానం సరిపోతుంటా కోడక్క. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్, సాంగ్స్ ఎంత బాగున్నాయో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగా తీశాడు. ఇంకా ఫుల్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అట్లా ఉండదు, అది వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. పాపం ఇంకా వర్క్ చేస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. First of all, honestly, I am extremely lucky to get an opportunity to work with Gopi Chand Garu. He's a beautiful person inside out and an amazing actor, as you have seen in trailer also. And I'm glad I got this opportunity to work with Gopi Chand Garu. Harsha Garu, thank you for casting me in this film, and I'm glad you saw Vidya in me. Radha Mohan, so thank you for giving me this huge opportunity. And Swami Garu, for your stellar frames, and you have made me look extremely beautiful on screen. So thank you so much. And thank you to the entire cast and crew of Prima. Our film is releasing on Mahashivratri on 8th March. Please do not miss it. Go watch it in your nearby theaters on 8th March. Thank you. Right from the moment I stepped in, I'm so moved by the affection you guys are showering. I'm so moved. Thank you so much. And trailer nachinda? Okay, I'll keep it short. I know you guys are so excited to see your star and you would like him to talk to you, so I'm going to keep it short. I would like to extend my gratitude to the entire team, right from the director who reached out to me for this project. I'm so glad you casted me in this film. Thank you so much, Harsha sir. And to the producer and to all of our favorite Gopi Chand Garu, thank you so much. He was an extremely helpful co-star, and I'm so glad I got to work with you. And if I'm not going to mention Saptagiri Garu's name, I know you guys are they're literally getting agitated if they are not saying thanks to you. Yes, we are getting there. So yes, thank you so much everybody, each and everyone here, right from the producer and to the beautiful and talented set of assistant directors. My hearty thanks to you guys. You were a wonderful talented team that you guys deserve the credits.